యవన బిడ్డలారా, మగ బిడ్డలారా, ఆడబిడ్డలారా వినండి. నీకెంత పెళ్ళైనా, నీకు పిల్లలే ఉన్నా, నీకు ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే చచ్చిపోయేంత వరకు నీ తల్లిదండ్రుల మాట విను, లోబడు, సహవాసాన్ని దూరం చేసుకోవద్దు. చనిపోయేంత వరకు నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీ దగ్గర ఉండాలి, కానీ ఆర్ఫనేజ్లు కాదు ఉండాల్సింది. శాపమది. చనిపోయేంత వరకు నీ చేతుల మీదనే వారు చావాలి. వారికి నువ్వు భోజనం పెట్టాలి, వారికి నువ్వు పరిచర్య చేయాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తండ్రిని తల్లి సహవాసాన్ని నువ్వు విడిచిపెడితే ఆహారము దొరకదు, గడ్డి పంది పొట్టు దొరుకుతుంది. అదే తల్లిదండ్రులతో నువ్వు ప్రేమగా ఉండి సహవాసంలో ఉండగలిగితే నీకేం దొరుకుతుందని బైబిల్ చెప్తుందంటే సమృద్ధి.